అసలు కల్ట్ అంటే ఏంటో మీకు తెలుసా? ఈ పదం వినగానే ఎక్కడో అడవుల్లో, పాడుబడ్డ ప్రదేశాల్లో వింతైన రిచువల్స్ చేసేవాళ్ళు, లేదా ఒక మనిషిని దేవుళ్ళ పిచ్చిగా ఆరాధించే వాళ్ళు మనకు గుర్తొస్తారు. వీళ్ళు ఎంత పిచ్చిగా మనిషిని ఆరాధిస్తారంటే అతను చెప్పే ప్రతి పిచ్చి పని చేస్తుంటారు. ఈ కల్ట్ గురించి మనం చాలా సినిమాల్లో చూసుంటాం. కానీ ఈరోజు నేను చెప్పబోయే కల్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు అడవుల్లో, పాడుబడ్డ ప్రదేశాల్లో ఉండరు. వాళ్ళు మీ చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్లోనే ఉంటారు. మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ మనల్ని ప్రపంచంతో కనెక్ట్ చేస్తుందని మనం నమ్ముతాం. కానీ అదే స్మార్ట్ ఫోన్ ద్వారా ఒక కల్ట్ గ్రూప్ మీ బ్రెయిన్ని కంట్రోల్ చేసి వాళ్ళు ఏం చెప్తే అది చేసేలా మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారనే విషయం మీకు తెలుసా? కల్ట్ గ్రూప్ అనగానే ఆ గ్రూప్కి ఒక లీడర్ ఉంటాడు. వాళ్ళకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది. అలాగే కొన్ని సీక్రెట్ రిచువల్స్ కూడా ఉంటాయి. కానీ ఈ కల్ట్ గ్రూప్కి మాత్రం వాళ్ళ యొక్క సీక్రెట్ ప్లేస్ ఇంటర్నెట్. వాళ్ళ లీడర్ ఇంటర్నెట్, వాళ్ళ సీక్రెట్ వెపన్ కూడా ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్కి హ్యూమన్ సైకాలజీని జోడించి చాలా మందిని ట్రాప్ చేయడమే వీళ్ళ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ 764 అనే నెంబర్ ఇంటర్నెట్లో ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా ఎవరికి తెలియదు. మొదట్లో కొన్ని యూట్యూబ్ వీడియోలు, టిక్టాక్ అకౌంట్స్, అలాగే కొన్ని డిస్కార్డ్ సర్వర్స్లో ఈ నెంబర్ కనిపించడం మొదలైంది. వాళ్ళు అప్లోడ్ చేసే వీడియోల్లో ఎలాంటి మనుషులు కనిపించరు. కేవలం ఒక డిస్టర్బింగ్ నాయిస్, కొన్ని ఫ్లాషింగ్ ఇమేజెస్, అలాగే 764 అనే కోడ్ మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఆ వీడియో కింద కామెంట్ చేస్తే వాళ్ళకి ఒక ప్రైవేట్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వాళ్ళు తిరిగి ఎప్పటికీ నార్మల్ లైఫ్కి రాలేరు. పోలీసులు అలాగే సైబర్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ సేకరించిన ఎవిడెన్సెస్ ప్రకారం ఈ కల్ట్ ఒక ప్రాపర్ సైంటిఫిక్ అప్రోచ్తో వర్క్ అవుతుందని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అందరినీ టార్గెట్ చేయరు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు, రాత్రిపూట నిద్రపోకుండా ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళే వీళ్ళు మెయిన్ టార్గెట్స్. ఈ కల్ట్ గ్రూప్ ఎంత భయంకరమైందో మనకు అర్థం కావాలంటే రియల్ లైఫ్లో జరిగిన ఒక వ్యక్తి కేసు గురించి మనం తెలుసుకోవాలి. కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లం వల్ల ఆ వ్యక్తి పేరు అలెక్స్ అనుకుందాం. అలెక్స్ యూరోప్కి చెందిన ఒక 19 years అబ్బాయి. అందరు టీనేజర్స్ లాగే అతను కూడా నైట్ టైం ఎక్కువ ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అలెక్స్ తను బ్రౌజ్ చేస్తూ ఉండగా ఒక లింక్ కనిపించి దాని మీద క్లిక్ చేశాడు. ఆ లింక్ అతన్ని డైరెక్ట్ గా ఒక డార్క్ వెబ్ పేజ్ కి తీసుకువెళ్ళింది. మొదటి 2 రోజులు అంత బానే ఉంది. కానీ 2 రోజుల తర్వాతే అసలు స్టోరీ మొదలైంది. ఆ డార్క్ వెబ్ పేజ్ తన్ని ఒక ఆన్లైన్ ఫారంలోకి తీసుకువెళ్ళింది. తను అందులో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ తనకి చాలా సింపుల్ టాస్క్స్ ఇచ్చారు. తన పేరేంటి, తన అడ్రస్ ఎక్కడ, తన మొబైల్ నెంబర్, తన వెబ్సైట్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఫస్ట్ కలెక్ట్ చేసుకున్నారు. కానీ రోజు రోజుకి ఆ యొక్క టాస్క్ యొక్క ఇంటెన్సిటీ పెరిగింది. తన రూమ్లో నుండి బయటకు వచ్చేవాడు కాదు. తన ఫ్యామిలీతో కూడా మాట్లాడేవాడు కాదు. అలెక్స్ పేరెంట్స్ ఇదంతా గమనించి ఏదో మిస్టేక్ జరుగుతుందని వాళ్ళకి అర్థమైంది. అసలు తన రూమ్లో ఏం చేస్తున్నాడు అని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కోప్పడేవాడు. తను కనీసం రూమ్లో లైట్ కూడా ఆన్ చేసుకోకుండా ఒక్కడే ఒంటరిగా కూర్చుని నైట్ అంతా కూర్చుని 764 ఫారంలో ఉన్న అన్ని టాస్క్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు అలెక్స్ పేరెంట్స్కి తన రూమ్లో నుండి వేరే వ్యక్తులు మాట్లాడుతున్న వాయిస్ వాళ్ళకి వినిపించి అలెక్స్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. డోర్ నాక్ చేయగా అలెక్స్ దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళకి భయం వేసి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపల అలెక్స్ లేడు, కానీ ల్యాప్టాప్ ఆన్లోనే ఉంది. ల్యాప్టాప్లో ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఒక టెక్స్ట్ వాళ్ళకి కనిపించింది, హీ ఈజ్ విత్ అస్. పోలీసులు అలెక్స్ని ఎలాగైనా కనిపెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. తన ల్యాప్టాప్లో ఉన్న ప్రతి వెబ్సైట్ని, ప్రతి చాట్ని వాళ్ళు క్షుణ్ణంగా చదివారు. కానీ వాళ్ళకి ఎటువంటి క్లూ అందులో దొరకలేదు. ఇప్పటికీ అలెక్స్ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ యొక్క కేసు చాలు ఈ 764 ఎంత భయంకరమైందో మనం తెలుసుకోవడానికి. ఈ కేసులో ఒక ఇంపార్టెంట్ సైన్స్ ఉంది. దాన్నే డిజిటల్ బ్రెయిన్ వాషింగ్ అంటారు. సాధారణంగా మనుషులు తెల్లవారుజామున 2 గంటల నుండి 4 గంటల వరకు మానసికంగా కొంచెం వీక్గా ఉంటారు. ఆ టైంలో మన బ్రెయిన్లో ఉండే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ లాజికల్ థింకింగ్కి చాలా ఇంపార్టెంట్. కల్ట్ 764 వాళ్ళు ఖచ్చితంగా ఇదే టైంని వాడుకుంటారు. వాళ్ళు ప్రైవేట్ చాట్ రూమ్స్లో జాయిన్ అయిన వాళ్ళకి రాత్రిపూట మాత్రమే టాస్క్లు ఇస్తారు. నిద్ర లేకుండా చేయడం అనేది మైండ్ కంట్రోల్ చేయడానికి వాడే ఒక టెక్నిక్. వాళ్ళు ఇచ్చే టాస్క్లన్నీ కొన్ని లెవెల్స్లో ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో వాళ్ళ పెట్ యానిమల్స్ని చంపాల్సి ఉంటుంది. ఒక లెవెల్లో వాళ్ళే చాకులతో లేదా బ్లేడ్తో హర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక లెవెల్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని లెవెల్స్లో అయితే చిన్నపిల్లల్ని టార్చర్ చేయడం, లేదా చిన్నపిల్లలైన ఆడపిల్లల్ని ఇలాంటి టాస్క్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాటిని వీడియో తీసి ఆ ఫార్మ్లో అప్లోడ్ చేసేలా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారు.
ఎవరైతే ఈ టాస్క్లు చేయమని వాళ్ళ ఫారం నుండి ఎగ్జిట్ అవుతారో వాళ్ళకి థ్రెటనింగ్ మెసేజెస్ వాళ్ళు పంపిస్తారు. వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు లీక్ చేస్తామని వాళ్ళని బెదిరిస్తారు. చాలామంది ఈ ఫారమ్స్లో ఇరుక్కుపోయి తమ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ కూడా చేసి భయంకరమైన క్రిమినల్స్గా మారిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఈ కల్ట్ 764 వాళ్ళు విక్టిమ్స్ని ట్రాప్ చేయడానికి కొన్ని వీడియోలు వాళ్ళకి పంపిస్తారు. వీడియోల్లో వాళ్ళు వాడే ఫ్లాషింగ్ లైట్స్, అలాగే బైన్యూరల్ బీట్స్. ఈ బైన్యూరల్ బీట్స్ అనేవి కొన్ని స్పెషల్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్తో ఉంటాయి. చూసే వాళ్ళ బ్రెయిన్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల్లోనే విక్టిమ్స్ తమ రియల్ లైఫ్ ఫ్యామిలీకి దూరమై ఆ ఇంటర్నెట్ గ్రూప్ సభ్యులనే తమ సొంత ఫ్యామిలీగా నమ్మడం మొదలు పెడతారు. ఇదంతా వినడానికి ఒక హారర్ స్టోరీలా మీకు అనిపించవచ్చు. కానీ సైబర్ క్రైమ్ కేస్ ఫైల్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఈ 764 కల్ట్ గ్రూప్ వెనుకున్న నిజాలు మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు రాత్రి నిద్రపోయే అవకాశమే ఉండదు. అమెరికా అలాగే యూరోప్లో అకస్మాత్తుగా కొంతమంది టీనేజర్స్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ కంప్యూటర్స్ హిస్టరీ చెక్ చేసినప్పుడు ఐపీ అడ్రస్లన్నీ ఒక డార్క్ వెబ్ పేజ్లో కొన్ని సీక్రెట్ సర్వర్లకి కనెక్ట్ అయినట్టు సైబర్ ఎక్స్పర్ట్స్ కనుక్కున్నారు. లీక్ అయిన కొన్ని ఆడియో రికార్డింగ్స్ వాళ్ళు విన్నారు. ఫిజికల్ వరల్డ్ ఒక అబద్ధం, 764 ద్వారా మాత్రమే మనకి ఫ్రీడమ్ దొరుకుతుంది అని బాధితులు మంత్రాల్లా చదవడం రికార్డ్ అయింది. మరికొన్ని కేసుల్లో ఈ కల్ట్ లీడర్ వాళ్ళకి భయంకరమైన టాస్క్లు ఇచ్చారు. తమను తాము గాయపరచుకోవడం లేదా తమ ఇళ్లలోని సీక్రెట్స్ మొత్తం వాళ్ళకి చెప్పేయడం లాంటివి వాళ్ళు చేయమని చెప్పారు. ఈ డేటాని అడ్డుపెట్టుకుని ఆ కల్ట్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. పోలీసులు చాలా దేశాల్లో ఆపరేషన్స్ చేసి చాలా వెబ్సైట్స్ని సర్వర్స్ని వాళ్ళు డౌన్ చేశారు. కానీ ఇంటర్నెట్కి చావే లేదు. ఒక వెబ్సైట్ క్లోజ్ అయితే డార్క్ వెబ్లో మరో 10 వెబ్సైట్స్ పుట్టుకొస్తాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక మూల ఏదో ఒక సోషల్ మీడియా యాప్లో ఈ 764 నెంబర్ కనిపిస్తూనే ఉంది. దీని వెనక ఒక హ్యాకర్స్ గ్రూప్ ఉందా లేదా సైకోపాత్ వంటి ఒక కల్ట్ లీడర్ దీని వెనక ఉన్నాడా అనేది ఇప్పటికీ అంతు చిక్కని ఒక మిస్టరీ. ఒక్కటి మాత్రం నిజం, మన చేతుల్లో ఉన్న ఇంటర్నెట్ సమాచారాన్ని మాత్రమే ఇవ్వదు, ఏమరపాటుగా ఉంటే మన ప్రాణాలని తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి లింక్స్, ఇలాంటి టెక్స్ట్ ఏమైనా మీకు కనపడితే దయచేసి దాని మీద క్లిక్ చేయకండి. ఈ వీడియో మీకు థ్రిల్లింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. విజయ్ నెహెమియా అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. యువర్ విజయ్ నెహెమియా సైనింగ్ ఆఫ్.